చేతి గుర్తుకే చేతి గుర్తుకే జీవనన్నకే జీవనన్నకే జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ 22వ చైర్మన్ గారు అక్కడనే ఉంటుంది, అందరం కలిసి ఉంటుంది. ప్లాన్ നമ്മൾ ഒത്തുന്നു సెల్ ఫోన్ ఒకళ్ళటు ఒకళ్ళు పోతే కవర్ మీకు సహచరులు కాబట్టి మీరు చెప్పాలంటే అందరికి చెప్పండి. పెన్షన్ 4000 వస్తుంది. రాదని భయపడద్దు, ఎవరైనా భయపడింది ఇక్కడ. ఈ ఎలక్షన్ల తర్వాత 4000 వస్తుంది. మీకు మజూరు కూడా 300 చేయబోతున్నారు ఇప్పుడు ఎలక్షన్ల తర్వాత. 232 ఉంది కదా, 300 అయితే ఒక ఛాన్స్ అయితే మిస్ అయింది మనకి జగిత్యాలకి మొన్నటికి. మళ్ళీ ఒక ఛాన్స్ వచ్చింది. మళ్ళీ గుర్తుపెట్టిదా? మాత్రం బాగుంది. నేను మేము జీవన్ రెడ్డి ఇంటి సభ్యులం, అక్క వాళ్ళందరూ పార్టీ సభ్యులు, ఇంటి సభ్యులం, ప్రజలు మేము పార్టీ సభ్యులం, ఇంటి సభ్యులం అందరం ఒక్కటైతే గెలుపు కంపల్సరీ మనదే అవుతుంది అనుకుంటున్నాం. మాకు తెలిసినంత వరకు మా మామయ్యకి ఇంటి వరకైనా పార్టీ వరకైనా ప్రజల వరకైనా ఎప్పుడు ఏం మచ్చలేదు. మచ్చలేని నాయకుడు అన్నది దొరకడం ఈ జనరేషన్లో చాలా అరుదని చెప్పి మేము అనుకుంటున్నాం. ఇట్లాంటి నాయకుడు ఇప్పుడు మనకున్నందుకు గెలిపించుకుంటే మంచిది. తర్వాత తరంలో ఇట్లాంటి వాళ్ళు వస్తారని నేనైతే అనుకోవట్లేదు. ఈ తరానికి ఇన్స్పిరేషన్, తర్వాత తరానికి కూడా ఇన్స్పిరేషన్ అయ్యే వ్యక్తి కాబట్టి గెలిపించుకుంటే మన జైత్యాలకి ఎప్పటికైనా డెవలప్మెంట్ ఉంటుంది. ఏ రకంగా చేయాలి, ఏం చేయాలని అన్నీ తెలిసిన వాళ్ళకి ఏ రోజు ఏ ఇంటర్నెట్ చెప్పలేదు, ఎవ్వరూ వాళ్ళకి చెప్పలేదు. సొంతగా తెలుసుకొని ఏ పని చేస్తే ప్రజలకి ఉపయోగపడుతుంది, ఎట్లా వాళ్ళు డెవలప్ అవుతారు అని తెలుసుకొని చేసిండ్రు.
ఈరోజు జగిత్యాలకి కనిపిస్తున్న ఈ మొత్తం లుక్ తీసుకొచ్చింది మామయ్య అని మేమైతే గర్వంగా చెప్పుకుంటున్నాం. దీని గురించి అయితే జగిత్యాల ప్రజలు, మా రూరల్, అర్బన్ 5 మండలాలు ప్రతి ఒక్కరు ఓటేస్తారని కోరుకుంటున్నాం. పార్లమెంటు నుండి కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్న గౌరవనీయులు, పేద ప్రజల ఆశాజ్యోతి, జగిత్యాల ప్రజల ఆశాజ్యోతి గౌరవనీయులు తాటిపర్తి జీవన్ రెడ్డి గారు ఎమ్మెల్సీ గారి బలపరుస్తూ మేము ఈరోజు వార్డులో ప్రజలు ఓట్లు అభ్యర్థిస్తున్నాము. ముఖ్యంగా ప్రజల్లో చాలా స్పందన ఉంది. నేను కూడా మొన్ననే సార్ గారి అభివృద్ధికి గెలుపుకై కృషి చేయడానికి పార్టీలో చేరడం జరిగింది. నేను ఫస్ట్కి వెళ్ళి కాంగ్రెస్ వాదిని, ఎన్ఎస్ఏకి వెళ్ళి యూత్ కాంగ్రెస్, మధ్యలో ఒక 2 నెలలు పోయి వచ్చిన. అంతేగాని వాటిలో ప్రతి పనికి మేము ముందుంటామని ప్రజలకు నచ్చచెప్తూ మేము ఓటు అడుగుతున్నాం. తర్వాత కూడా మేము ప్రజలను పట్టుకొని ఉన్నాం కాబట్టి మాకు అపూర్వమైన స్పందన లభిస్తుంది. ముఖ్యంగా మహిళలు అయితే వారికి 6 గ్యారంటీ పథకాలలో ఇప్పటికే 3 అయిపోయినాయి. 3 ఎలక్షన్ కోడ్ అయిపోయిన తర్వాత అమలు చేస్తామని చెప్తున్నాము. పక్కా అమలు చేసి తీరుతాము. జీవన్ రెడ్డి గారి గెలుపుకై కృషి చేస్తున్నాం. ఎన్నికల్లో భాగంగా జీవన్ అన్న గెలుపుకై మరి 22వ వార్డులో మాజీ కౌన్సిలర్స్ వీరభద్రి శ్రీనివాస్, వీరభద్రి పద్మజ, మాజీ చైర్మన్ల ఆధ్వర్యంలో మరి వాడకట్టు ప్రజలంతా డోర్ టు డోర్ ప్రచారం నిర్వహిస్తున్నారు. మరి గతంలో మనకు ఏది అయినా ఒక ఆశాజనకంగా మనకు రిజల్ట్ రానటువంటి వార్డు మరి మళ్ళీ పునర్వైభవం దిశలో మరి వాడకట్లో ప్రతి ఒక్కరు కూడా మరి ఇంటింటికి మనము ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే అపూర్వమైన స్పందన వస్తుంది. కాబట్టి ఈ వార్డు ప్రజలారా, అదేవిధంగా జగిత్యాల పట్టణ ప్రజలందరూ కూడా మరి మనకు అందుబాటులో నిత్యం ఉండే వ్యక్తి జీవనన్న. మరి ఇన్ని సంవత్సరాలు 4 దశాబ్దాల అసెంబ్లీలో ఉన్న వ్యక్తి మరి వాళ్ళ పార్లమెంట్లో రాహుల్ గాంధీ, సోనియా గాంధీ సరసన పోయే భాగ్యం కలుగున్న తరుణంలో మీరంతా సహకరించి వారి విజయానికి సహకరించాలని మీ అందరినీ కోరుతూ జై హింద్, జై కాంగ్రెస్. ప్రచార కార్యక్రమంలో పాల్గొంటున్న కాంగ్రెస్ కుటుంబ సభ్యులు మరి వార్డు ప్రజలందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ, మరి గత ఎన్నికల్లో ఓటమి జగిత్యాల ప్రాంతానికి తీవ్ర నష్టం జరిగింది. లేకపోతే సారుకు అత్యున్నతమైన స్థానంలో ఉండి ఈ ప్రాంతం ఇంకా అభివృద్ధి చెందేది. మరి ఇప్పుడు సారుకు మరొక అవకాశం పార్లమెంట్కి వచ్చింది కాబట్టి ఈ వార్డు ప్రజలందరూ కూడా మంచి మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నాను. ముఖ్యంగా గత ప్రభుత్వము 4500 డబుల్ బెడ్రూమ్స్ ఏదైతుందో ఎన్నికల దృష్టిలో పెట్టుకొని ఆధారబాధాగా ప్రారంభోత్సవం చేసి వీళ్ళకి అప్పచెప్పడం జరిగింది. అక్కడ కరెంటు లేదు, పైప్ లైన్ లేవు, బోర్లు లేవు, ఏ సౌకర్యాలు లేవు. వాళ్ళందరూ చాలా ఇబ్బందులు ఉన్నారు. రేపు తప్పకుండా ఈ ఎన్నికల కోడ్ కాగానే 4500 ఇళ్లకు పూర్తి సౌకర్యాలు జీవన్ రెడ్డి గారు కల్పిస్తారు. అవును, గతంలో అప్లై చేసిన కొద్దిమంది కూడా ఇల్లు మిస్ అయిపోయినాయి. అవి కూడా ఇప్పించే బాధ్యత కాంగ్రెస్ పార్టీది, జీవన్ రెడ్డి గారిది. మేము సారు ఢిల్లీ వేనాన్ని ఇక్కడ మేమందరం ఉంటాము. ఇక్కడ మున్సిపల్ చైర్పర్సన్ కానీ మేము అంది మీ ఇళ్ళ సమస్య తప్పకుండా 1 నెల లోపలనే పరిష్కారం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇంటింటి ప్రచారంలో భాగంగా 22వ వార్డులో ప్రచారం చేయడం జరిగింది. ప్రతి వార్డులో కూడా అంటే జగిత్యాలలో సంబంధించి ప్రతి వార్డులో జీవనాన్న కొరకు ప్రతి ఒక్కరు కార్యకర్తలు కృషి చేస్తున్నారు. ఒక్కొక్క వార్డులో ఒక్కొక్క కార్యకర్త, ప్రతి ఆ వార్డులో ఎవరైతే కార్యకర్తలు వారందరూ కూడా తిరుగుతున్నారు. ఇందుకు ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ఎందుకంటే ఈ వార్డు 5-6 వార్డులు కాదు, ప్రతి వార్డులో కూడా ఈ రోజు నుంచి ప్రచారం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క వార్డులలో అందరూ సహకరించాలని కోరుకుంటూ ఈరోజు జీవనన్న స్థానికుడు అందుబాటులో ఉంటాడు. 40 ఏళ్ళు జనజీవనుడు అనే పేరు గట్టించిన జీవనన్నకి స్థానికంగా ఉన్న వారందరూ కూడా సహకరించి ప్రతి ఒక్కరు కూడా మతాలకి, కులాలకి అత్యతంగా, అదేవిధంగా పార్టీలకు అతీతంగా జీవనన్నకి ఓటు వేయించి ఎంపీగా గెలిపించాలని ప్రతి ఒక్కరిని కృతజ్ఞతలతో కోరుకుంటున్నాం. జీవనన్న ఈరోజు ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా 22వ వార్డులో ప్రచారానికి మేమందరం తిరగడం జరుగుతుంది. ఈసారి జీవనన్నని ఎంపీగా గెలిపించుకొని మన జగిత్యాల ప్రజల మనిషి, ఎప్పుడు ప్రతి అనునిత్యం ప్రజల కోసం పాటుపడి మన జీవనన్న కోసం మనమందరం కష్టపడి, ఇంకెంతో టైం లేదు మనకు, 1 వారం రోజులు కూడా లేదు. ప్రతి ఒక్క కార్యకర్త మంచి కష్టపడి ముందుకెళ్ళాలని కోరుకుంటూ
జీవనన్న గారిని గెలిపించుకుందాం. కప్పడి కాబట్టి యావర్ రోడ్తో సహా ఏదైనా ఆయన చేసిన పనే కాబట్టి అందుకని చెప్పేసి ఎక్కడికి వెళ్ళినా మేము జీవనన్న కోటేస్తామని చెప్తున్నారు. మరి అట్లాంటి ప్రజలందరూ జీవనన్న ఆదరించడం అనేది ఒక గొప్ప విషయం. అట్లాగే యావత్ ఎక్కడికి వెళ్ళినా కూడా నిజామాబాద్ నుంచి ఇక్కడ వరకు పార్లమెంటు సభ్యులు మొత్తం ఎంతమంది ఓటర్స్ ఉన్నారో వాళ్ళంతా కూడా జీవనన్నకే మద్దతు ఇస్తాము అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. జీవనన్న అంటే ఎట్లాంటి ఒక వ్యక్తి అనేది ప్రజలతో ఒక అనుబంధం పెట్టుకునే వ్యక్తి కాబట్టి జీవనన్నకు మాత్రమే మద్దతు ఇస్తామని చెప్పడం జరుగుతుంది. ఈరోజు ఇక ముందడికి వెళ్తే ఏది ఉన్నా కానీ డెవలప్మెంట్ చూసుకుందాం మనం ప్రతి ఒక్కటి. ఈ యావర్ రోడ్ డెవలప్మెంట్ చూసుకుందాం, స్మార్ట్ సిటీకి కూడా జీవనన్న ప్రపోజ్ చేస్తానని చెప్పేసి చెప్పిండు. అట్లాగే మహిళా మూర్తులందరికీ ఈరోజు ఉచిత బస్సు కావచ్చు, ఫ్రీ కరెంటు కావచ్చు, ఇంకేదైనా ఏదైతే గవర్నమెంట్ ప్రవేశపెట్టిన 6 పథకాల్లోంచి 4 పథకాలు ఆల్రెడీ అమలైపోయినాయి. ఇంకా ఏదైనా కొంచెం 1, 2 ఆగుంటే ఏదైతే పెన్షన్స్ గురించి చాలామంది భయపడుతున్నారో అవి దయచేసి ఎవరు భయపడద్దు. ఎలక్షన్ల తర్వాత ఏదైతే ఉందో జూలై నుంచి వెళ్ళి అందరికీ అమల్లోకి రాబోతున్నాయి. ఇక్కడ మనకు ఒక ఎంపీ గారు గెలిచుండి కూడా మనకు ఒక పాస్పోర్ట్ ఆఫీస్ తీసుకురాలేరు కాబట్టి పాస్పోర్ట్ ఆఫీస్ కూడా త్వరలో రాబోతున్నది. అట్లాగే మనకు ఈఎస్ఐ హాస్పిటల్ రాబోతున్నది, పిఎఫ్ ఆఫీస్ కూడా రాబోతున్నది. ప్రతి ఒక్కరికి ఇంకొక విషయం తెలియజేయడం ఏంది అని అంటే మనకు ఆరోగ్యశ్రీ పథకం కూడా 10 లక్షలు అమలైపోయింది. అట్లాగే గల్ఫ్ బాధితులకు కూడా 5 లక్షలు ఇవ్వడం జరిగింది. మొన్న లాస్ట్ టైం ముఖ్యమంత్రి గారు ఇచ్చిర్రు. ఇక ముందు ఇంకా ఎలక్షన్ల తర్వాత కూడా అది కంటిన్యూషన్లో ఉంటుంది. అందరూ దయచేసి ఇవన్నీ విషయాలు అర్థం చేసుకోవాలి, అన్నీ సపోర్ట్ చేయండి. అందరూ ప్రతి ఒక్క కార్యకర్త నాకే నేను ఓటు వేసుకుంటున్నా అనుకొని ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తే జీవనన్న ఖచ్చితంగా 1,00,000 భారీ మెజార్టీతో గెలవబోతున్నారని ప్రతి ఒక్కరికి ఈ విషయాన్ని తెలియజేస్తున్నాను. జై కాంగ్రెస్.